జగన్మోహన్ రెడ్డి పర్యటనకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. జగన్ పర్యటన కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాకాడిని పరామర్శించేందుకు జైలు దగ్గరకు కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పడం దారుణమన్నారు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి జరిగిందని, ఆయన పరామర్శించేందుకు జగన్ ఆయన ఇంటి వద్దకు వెళ్తే అక్కడ ఎవరూ ఉండకూడదని ఆంక్షలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి ఆంక్షలు అమలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దౌర్జన్యకాండ చేసి ఆ ఫర్నిచర్ అంతా కూడా విధ్వంసం చేసి ఇల్లునంతా విధ్వంసంగా దుర్మార్గంగా పగలగొట్టి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఫ్ పెద్దావిడి మరి ఇంట్లో ఎవరో లేని టైంలో ఆవిడ ఒక్కావిడే పెద్దావిడ ఉన్న టైంలో భయభ్రాంతులకి గురయ్యే విధంగా నెల్లూరు చరిత్రలో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా ప్రతిపక్షాలు పాలకపక్షాలు రాష్ట్రంలో ఎన్నోసార్లు మారుతూ ఉన్నాయి వచ్చినాయి. ఈవెన్ రాయలసీమలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈ నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద 200 పైబడి దౌర్జన్యకాండ సృష్టించినప్పుడు ఏదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన వైఫ్ మరి పెద్దావిడి ఆ ఇంట్లో ఒక్కావిడే ఉంటాం. ఆ దౌర్జన్యకాండకి ఆ వయసులో ఎంతో భయభ్రాంతులకు గురైన ఆవిడ్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి రావటం జరుగుతుంది. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు 31వ తారీఖున కార్యక్రమాన్ని మా నాయకులు మా కార్యకర్తలు స్వాగతిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈ అరెస్టులు, ఈ దౌర్జన్యకాండ, రెడ్ బుక్ సిద్ధాంతాలు ఏంటో అర్థం కాకుండా ఉంది. ఇది ఓ రకంగా మీరు చెప్పిన పరిపాలన ఎలక్షన్కు ముందు మీరు సూపర్ 6 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కాకుండా మేము సూపర్ 6ను అమలు చేస్తాం. మంచంలో నుంచి లగనే ముసలమ్మ నొక్కుతుంది, బటన్ నొక్కేది ఏముంది, మేము నాణ్యమైన కరెంటు ఇస్తాం, కరెంటు రేటు పెంచేదే లేదని చెప్పి ఆ రేట్లు పెంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసేస్తున్నామని చెప్పి సేమ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కొనసాగిస్తూ గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే రావాలని నిర్ణయించుకున్నప్పటికి కూడా హెలిప్యాడ్ ఇవ్వడంలో అధికారులు చూపించినటువంటి నిర్లక్ష్యం కానీ హెలిప్యాడ్ ఇవ్వకుండా చేసినటువంటి తీరు అందరికీ కూడా తెలిసిందే. లాస్ట్ మినిట్లో 1 డే బిఫోర్గా జైలుకు పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో హెలిప్యాడ్ని చూపించి ఇక్కడ మీరు ల్యాండ్ కావాలా, పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ ప్లేస్ని కూడా 1 డే లోపల హెలిప్యాడ్ని తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఎట్టకేళ్ళకి ఈరోజు మరి 2 దురదృష్టకరణ సంఘటనలు జరగడం కానీ అలానే నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం, వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతు ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి